హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ఫస్ట్ అయితే నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. దానికోసం పల్లీలు, క్యాష్యూస్, ఒక దాల్చిన చెక్క, లవంగాలు, ఒక 2 యాలకులు అండ్ బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని పౌడర్లా చేసుకొని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి పసుపు, ఉప్పు, కారము అండ్ కొంచెం లైట్గా గరం మసాలా అండ్ ధనియాల పొడి లేని వాళ్ళు ముందు అవన్నీ ఫ్రై చేసుకున్న వాటితో పాటు ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. అండ్ దాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అవన్నీ వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు వంకాయల్ని మనం 4 చెక్కలుగా కట్ చేసుకొని, అంటే కంప్లీట్గా కాదు, హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా కట్ చేసుకొని పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకొని సైడ్కి పెట్టేసుకోవాలన్నమాట. సో ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండాలంటే వంకాయలని వాటర్లో వేసుకోండి. అలాగే అన్ని వంకాయలు కట్ చేసుకున్న తర్వాత అన్ని వాటర్లో వేసేసుకోండి. అండ్ దెన్ తర్వాత మనం ఇందాక ముందుగా చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు వంకాయలోకి మనం స్టఫ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకొని తీసుకోవాలి ఆ పేస్ట్ని. అలాగే అన్ని వంకాయలోకి స్టఫ్ చేసుకున్న తర్వాత యూజువల్గా రెగ్యులర్గా మనం ఎలా అయితే పోపు వేసుకుంటామో అలా వేసేసుకొని ఈ వంకాయలు దానిలో వేసి మగ్గించాలన్నమాట. అంటే ముందుగా మనం ఏమి ఫ్రై చేసి తీసుకోలేదు కాబట్టి కొంచెం ఎక్కువ సేపు మగ్గించాల్సి ఉంటుంది. లేదు అంటే కొంచెం ముందుగా ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదనమాట. సో కొంచెం ఎక్కువగా ఉడకాలి కాబట్టి ఇప్పుడు మనం తీసుకున్నవి పచ్చివే కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ తీసుకుంటున్నాను నేను. సో కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మరీ జోరుగా ఉండకూడదు, మరీ గట్టిగా లేకుండా చూసుకోండి గ్రేవీ అనేది. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంది కదా గ్రేవీ, అండ్ కొంచెం బాగానే కుక్ అయింది. అలానే ఇంకా కొంచెం కాసేపు మగ్గిచ్చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే.